దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబిక దేవాలయం పురాతనమైన మరియు పాత గుడి ఉండటంతో గ్రామ పెద్దలు ముందుండి తమ వంతుగా గుడికి తమకు తోచినంత భూమి విరాళం ఇవ్వడం జరిగింది. దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ కీర్తి శేషులు మా డాడీ జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి సతీమణి సుకృతారెడ్డి వారి కుమారులు ఒక గుంటనర మరియు అయ్యగారి కృష్ణమూర్తి సహకారంతో దోమటకు చెందిన గుండవేలి నాగేందర్ 4 గుంటలు భూమి శివాలయానికి విరాళం ఇవ్వడం జరిగింది. చామంతి గంగాధర్ 1 గుంట, చామంతి రమేష్ 1 గుంట శివాలయానికి వీరిద్దరు దాతలు ముందుకు వచ్చి గుడికి భూదానం చేయడం జరిగింది. అందరి సహకారంతో గుడి నిర్మాణము పూర్తి చేయడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు. దానికి ఓకే చెప్పడం సో దీన్ని ఒక రకంగా మేము అదృష్టంగానే భావిస్తున్నాము. సో ఈ భూమి ఇవ్వడం అనేది సో చాలా సంతోషంగా ఉంది. శివాలయం కోసం దేవుని కోసం భూమి ఇవ్వడం అనేది సో ఇది మా పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి, మా నాన్నగారి పుణ్యం అనుకోవాలి. సో చాలా సంతోషంగా ఉంది దానం చేయడం. కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా కష్టపడి వసూలు కానీ ఏదైనా కానీ చాలా కష్టపడి డబ్బులు పోగు చేస్తారు. దాన్ని అదే కష్టపడితోటి డెవలప్ చేయాలి. సూరంపల్లి శివాలయం అంటే ఒక మండల్ లెవెల్ కాదు, ఒక డిస్టిక్ లెవెల్ కూడా పేరు రావాలి. పక్కపంటి ఉన్న భూమి కూడా సహకరించి కొంత ఎంతో అవసరం ఉన్నా కానీ ఇవ్వగలని వాళ్ళతోటి అందరితోటి చెప్పి ప్రతిమూలు కూడా ఇవ్వగలరని కోరుతున్నాను. శివాలయానికి అందరి తరఫున కృతజ్ఞతలు. సూరంపల్లి గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి ఈశాన్య ప్రదేశంలో ఉన్న భూమిని నాగేందర్ గారు ఇచ్చారు. దీనికి మరియు అలానే కమాన్కి కూడా మా నాయన జ్ఞాపకార్థం పెద్దల సహకారంతో నాన్నగారి జ్ఞాపకార్థంతో నిర్మించబడ్డాయి. శిథిలావస్థలో ఉన్నదాన్ని పునరుద్ధరించడానికని భజన మండలి వారు యూత్ గ్రామస్తులందరూ కలిసి కొంత చందాలు వేసుకొని బాగు చేస్తున్న సందర్భంలో కూడా స్థలము సరిగా లేదు, మొత్తం బాగుంటే బాగుంటుందని దారి కొరకని తర్వాత పక్కకు ఉన్న స్థలాన్ని దాతలు కూడా ఇచ్చిండ్రు. ఆ దాతలల్లా మాదాడి జైపాల్ రెడ్డి సతీమణి సుకృతాదేవి గారు అతను చనిపోయిన తర్వాత ఈ సందర్భంలో కూడా ఆమె దాతగా సుకృత ఉన్నది. వారి కుమారులు రాహుల్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కోడళ్ళు మనము అందరు కలిసి సంతోషంగా శివుడు అంటే వాళ్ళకి ఎంతో భక్తి, అది అదృష్టంగా భావిస్తున్నందుకు మనం అందరం సంతోషిస్తున్నాము. అదేవిధంగా మనకు గుడికి రోడ్డు సరిగా లేదు. దొమ్మాట నాగేంద్ర గారు స్వయంగా వచ్చి ఒక 4 గుంటలు దానం చేశాను. కృష్ణమూర్తి అయ్యగారు కృష్ణమూర్తి సహకారంతో వారు ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీని కొరకు నేను నడుమించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళకి మేము రమేష్ కూడా ఇచ్చిందా, చామంతి రమేష్ వారు కూడా ఇచ్చిండ్రు. ఆదగుంట వాళ్ళ సహకారంగా ఉన్నది. ఎంత పేరు గంగాధర్ గజ్జల చామంతి గంగాధర్ గారు కూడా ఇచ్చిండ్రు. వాళ్ళే స్వయంగా ముందరికి వచ్చిప్పుడు గుడి పేరు మీద ఇచ్చినందుకు అందరం సంతోషిస్తాం. వీళ్ళు ఇచ్చినందుకు ఈడ ఎంతో వైభవంగా జరుగుతుంది. రేపు దీన్ని ఎప్పటికీ ఇంతకుముందు ఎట్లున్నారో అంతకంటే వైభవంగా చేసడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గ్రామస్తుల తరఫుకి. దీన్ని ఇంకా పునరుద్ధరించడానికి అందరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే సూరంపల్లి గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయం, ఇప్పటిది కాదు, ఏంటంటే కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. ఇది ఎంతోమంది పెద్దలు పూర్వీకులు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మొన్న మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరు భక్తులు ఒక సంకల్పం పూనుకున్నారు. ఏమని? అయ్యా, బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయం ప్లస్ శివాలయం అనేది మన
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో లేదు. అంటే మన సురంపల్లిలో కొన్ని చోట్ల నీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అటువంటిది మహాపురాతనమైనటువంటిది, చాలా ప్రతిష్ట కలిగినటువంటిది. ఎవరైతే మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో కొంగు బంగారమై వాళ్ళను కోరికలు తీర్చే ఇలవేల్పోయినటువంటి మహాశివుడు బ్రహ్మరామ మల్లికార్జున గారు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ నాగశేషుడు కూడా ఇక్కడ ఉన్నారు.